సరిగ్గా సంవత్సరంన్నర కిందట ఈ ఖడ్గాన్ని నా పక్కన పెట్టి నా పెళ్లి చేసి ఘట్టమనేని ఇంటి పెద్ద కోడల్ని చేసుకున్నారు. ఇప్పుడు నా మీదొచ్చిన అనుమానంతో నేను చంద్రముఖినను నిరూపించి ఈ ఖడ్గంతోనే నా తల తీసేస్తానన్నారు. ఇదే ఖడ్గం ఇప్పుడు నాకు ఆయుష్ను పోస్తోంది. ఈ గండం నుంచి నేను బయటపడితే నా పగ ప్రతీకారాల్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. అఖిలాంటి అప్పని దాన్ని కోడల్ని చేసుకోవాలన్న తలంపుతో ఉంది. అలాంటప్పుడు నేనెలా ఊరుకుంటానంటీ? నీ శత్రువులందర్నీ నా మిత్రులుగా చేసుకుంటాను. ఈ విషయం మీకు తెలీదు, తెలుసుకోలేరు. ఆ పని ఇప్పుడే మొదలు పెడతాను. ఒప్పుకోదు. పక్షపాతం, స్వార్థం అంతా తనలో ఉన్నాయి. ఒకరోజు నా మాట, ఇంకో రోజు వాళ్ల మాట వినే భవానీ ఆంటీ యుద్ధ సహకారం అందించదు. అందుకే మీరు రావాలంటున్నాను. నా అవసరం వచ్చిందంటే తప్పకుండా వస్తాను. ఘట్టమనేని కుటుంబం పతనం కావడం నా కళ్ళారా చూడాలి. నేను దగ్గరుండి చూపిస్తానంటీ. ఎప్పుడొస్తారో నాకు కోడ్ లాంగ్వేజ్ లో మెసేజ్ చేయండి. నేను పంపే మెసేజ్ నువ్వే చూస్తున్నావనటానికి కోడ్ చెప్పు చంద్రముఖి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాన మంత్రి మోడీ ఇద్దరి పేర్లతో రిప్లై ఇస్తాను. డన్. కీప్ ఇన్ టచ్. గుడ్ నైట్. అక్కడ రాత్రైతే ఇక్కడ పగలైందంటీ. చీకటి పడేలోపు నేను సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. రేయ్, చెప్పండి మేడం. వచ్చే షాడో ఎవరో ఏంటో తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన పోలీసులు వచ్చేలా చూడండి. అర్థమైంది మేడం. పదరా. షాడో, ఈ ఖడ్గం కోసం నువ్వు ఏదైనా చేస్తానన్నా ఇది నీ చేతిలోకి రావాలంటే నేను అఖిలాంటి చేతిలో బందీ కాకుండా చూడు. అఖిల, ఇది అంబులెన్స్ అంటే నీలాంబర్ నమ్ముతుందా? నిజంగానే అంబులెన్స్ పంపిస్తే తనకు అనుమానం వస్తుందండి. విషయం హాస్పిటల్ వాళ్ళకి చెప్పకుండా మీరే ఇలా ఏర్పాట్లు చేశారని నమ్మాలి అంటే ఇలాగే ఉండాలి. ఖైదీలను కూడా ఇలాంటి వ్యాన్లోనే తీసుకెళ్తారు కదండి. ఆ నీలాంబర్ని
ఇందులోకి నెట్టి తీసుకెళ్దాం. నమస్తే అమ్మా. నమస్తే జడ్జి గారు. నమస్కారం జడ్జి గారు. నమస్తే. ధర్మ పోరాటానికి సహకారం అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను జడ్జి గారు. సాక్ష్యాధారాలను చూసి న్యాయం చెప్పే నేను పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి శిక్ష వేయాలని వచ్చానమ్మా. న్యాయం మీ పక్షాన ఉందనుకుంటున్నాను. మీరు తప్పకుండా గెలుస్తారు. థ్యాంక్ యూ జడ్జి గారు. ఇట్స్ ఓకే. మహి, నల్లకోటు వేసుకుని తీర్పు చెప్పే మీరు ఈ రోజు తెల్లకోటు వేసుకుని న్యాయం చేయండి జడ్జి గారు. తప్పకుండానమ్మా. మిమ్మల్ని రిస్కులోకి పంపిస్తున్నాం సార్. నీలాంబరి దోషి అని చెప్పడానికి, సాక్ష్యాధారాలతో సహా తనని పట్టుకోవడానికి మార్గం ఇదే. ఐ కెన్ అండర్స్టాండ్ మిస్టర్ శివశంకర్. ఈ కేసు కోసం నేను ప్రత్యక్ష సాక్షిగా మారబోతున్నాను. అది జిత్తుల మారి నక్క సార్. కోర్టు బోన్లో అలాంటి జంతువుల్ని చాలా చూశాను. ఇక తప్పించుకోలేదు. డాడ్, మీరు కాల్ చేయండి. షాడో షాడో కాల్ చేస్తున్నాడు. హలో హలో, ఏంటి ఇంతసేపు? ఎక్కడున్నా? నీకోసం పిచ్చిదాన్లో ఎదురు చూస్తున్నాను ఇక్కడ. నువ్వు పిచ్చిదానివే కదా చంద్రముఖి. నీలాంబరి, ఇద్దరూ ఒక్కటే కదా. నువ్వడిగిన ఖడ్గాన్ని నేను తీసుకొచ్చాను. నువ్వు కోరే రక్తం తీసుకురావడానికి, ఐ మీన్ రక్త మార్పిడి ఏర్పాట్లు చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పటికే లేట్ అయ్యింది. మాకు తొందరగానే ఉంది. మీకా? నన్ను నేను గౌరవించుకొని చెప్తున్నాను. ఖడ్గం అందిస్తే పని అయిపోతుంది. నీ దగ్గరికి వ్యాన్ వస్తుంది. నువ్వు చెప్పిన చోటికే నేను వస్తాను. నువ్వు మోసం చేయవన్న గ్యారెంటీ ఏంటి? నీకోసం పంపించే వ్యాన్లో ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. నన్ను అనుమానిస్తే భయంతో పాటు దూరం కూడా పెరిగిపోతుంది. ఖడ్గమా, రక్తమా? ఆలోచించుకో. నమ్ముతున్నాను, పంపించు. 5 minutes లో అక్కడ ఉంటుంది. డాడ్, మేం కూడా వెళ్ళమా? వద్దు మహి, డౌట్ వస్తే నీలాంబరి పారిపోతుంది. ఈ ప్రయత్నం వెనక మనం ఉన్నట్టు తెలియకూడదు మహి. జడ్జి గారు వెళ్తారు. మెడికల్ పరంగా చేయాల్సినవి వార్డు బాయ్ చేస్తాడు. రక్త మార్పిడి జరిగేలోపు ఆ నీలాంబర్ని ఇక్కడికి తీసుకురండి. ఆలోపు పెదబాబు కూడా వస్తాడు. అలాగేనమ్మా. సార్, ఈ ప్రయత్నం సక్సెస్ మీద మా కుటుంబ యోగక్షేమాలు ఆధారపడి ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. విష్ యూ ద సేమ్. ఆల్ ది బెస్ట్ సార్.
ఆంటీ నీలంబర్ని మున్సిపాలిటీ వాళ్ళు కుక్కని తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఇక్కడ మీరేం చేసినా చెల్లిపోతుంది. దుర్మార్గాన్ని అంతమొందిస్తే నేరం కాదు. మేడం ఏదో వ్యాన్ వచ్చింది. మన కోసమేంట్రా? మనం ఏమైనా పట్టుబడి ఖైదీలం అనుకుంటున్నావా? ఆ వ్యానే అనుకుంటా మేడం. పబ్లిక్ కి డౌట్ రాకుండా డాక్టర్ గారిని ఈ వ్యాన్ లో పంపించాడనుకుంటా. ఆగు. చెప్పు. ఇలాంటి వ్యాన్ లో నాకు రక్త మార్పిడి చేయిస్తారా? ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కదా? ఇదేమి శుభకార్యం కాదు. అంబులెన్స్ ని పంపిస్తే అఖిలాండేశ్వరికి న్యూస్ పాస్ చేస్తారు. ఐసి ఖడ్గం తీసుకొని ఆ వ్యాన్ లోకి వెళ్ళు. రక్త మార్పిడి చేస్తేనే ఈ ఖడ్గాన్ని మీ చేతికిస్తాను. 1-2 యూనిట్ల రక్తం ఎక్కించాక ఖడ్గాన్ని ఇచ్చేయి. మిగతా పని పూర్తయిపోతుంది. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను వ్యాన్లో లేను. డాక్టర్ వార్డ్ బాయ్ ఇద్దరు ఉన్నారు. నన్ను క్రాస్ చెక్ చేయాలని చూస్తే రిజల్ట్ వేరేగా ఉంటుంది. నాకు ఖడ్గం మాత్రమే కావాలి. మిగతాదంతా అనవసరం. ఓకే? ఓకే రే, పదండ్రా. ఎనీ ప్రాబ్లం? నో అఖిల, వ్యాన్ దగ్గరికి వెళ్తుంది. రక్తం ఎక్కించుకోకపోతే చచ్చిపోతుంది మామ్. దానికి వేరే ఆప్షన్ లేదు. వ్యాన్ ఎక్కాక పాడు ఎక్కడమే మిగులుతుంది. అంకుల్ మీరిక్కడే ఉంటే తన ఖడ్గం ఎవరికిస్తుంది? నీలాంబరి చాలా తెలివిగా ఆలోచిస్తుంది. తన పనయ్యాక పారిపోవడమో ఎదురుదాడికి దిగడమో చేస్తుంది. మరి అప్పుడు ప్లాన్ బి కూడా ఉండాలి కదా డాడ్. ఉంది. రండి చంద్రముఖి. ఏయ్, నా పేరు నీలాంబరి. చంద్రముఖిని కలవాలని నన్ను పంపించారు. డాక్టర్వి, నీ పని నువ్వు చూసుకో. రక్త మార్పిడి చేయడమే నీ పని. లాయర్లా నన్ను ప్రశ్నించి విసిగించుకు చెప్తున్నా. చంద్రముఖి అయితేనే రక్త మార్పిడి చేయమన్నారు, అందుకే అడిగాను. ఈ డాక్టర్ని పంపించిన ఆ షాడోగాన్ని ఏమన్నారు అసలు? కోపడకండి. మీరు చంద్రముఖి అయితేనే వైద్యం చేయగలం, లేదంటే లేనిపోని ఇష్యూస్ వస్తాయి. సరే, నిన్ను పంపించిన అతనితో చెప్పిస్తే ఎక్కిస్తావు కదా? ఎక్కడ తగులుతారు ఇలాంటి వాళ్ళు? నీలాంబరి చేస్తుంది. హలో, డాక్టర్ని పంపించావా, లాయర్ని పంపించావా? ఏమైంది? నా డీటెయిల్స్ అడుగుతున్నాడు. వివరాలు చెప్తే గానీ రక్తం ఎక్కించడంటున్నాడు. చిరాకు పడకు. కన్ఫర్మేషన్ కోసం అడుగుంటాడు. డాక్టర్స్ తొందరపడి ఏ వైద్యం చేయరు. లేదంటే చెప్పు, వ్యాన్ వెనకొచ్చేస్తుంది. నా గురించి నువ్వే చెప్పొచ్చు కదా. డాక్టర్స్ కి ఎవ్వరు చెప్పినా నమ్మరు. పేషెంటే చెప్పాలి.
చెప్పండి. ఎందుకంత తొందర? నేనే అని ఒప్పుకుంటున్నాను కదా. రక్తం ఎక్కించు. సో మీరు చంద్రముఖి. అదే నిజమైతే వచ్చి బెడ్ మీద పడుకోండి. కాస్మోటిక్ సర్జరీ జరిగి ఎన్నాళ్ళయింది? నీకు ఆ వివరాలు కూడా చెప్పాలా? డాక్టర్ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి మేడం. ఎలర్జీ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, అందుకే అడిగాను. సర్జరీ చేయించుకుని 2 ఏళ్లయింది. మధ్యలో ఒకసారి రక్త మార్పిడి కూడా చేయించుకున్నాను. గుడ్. రక్త మార్పిడి జరుగుతుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎవ్వరికీ అనుమానం రాకుండా ట్రీట్మెంట్ జరగాలంటే వెహికల్ మూవ్మెంట్లో ఉండాలి. డ్రైవర్, వెహికల్ పోనివ్వు. రేయ్, మేడం. ఓ కంట కనిపెడుతూ ఉండండి. అలాగే మేడం. ఇంట్లోనే ఉండమన్నారు కదా. ఇన్నాళ్లు దాని సహవాసం చేసిన పాపం పోవాలంటే దాని ఆఖరి చూపులు చూడాలి ఐశ్వర్య. డాడ్, నీలాంబరి చంద్రముఖి అని ప్రూవ్ చేసే DNA రిపోర్ట్స్ ఇది. చూడండి. ఇంకా ఓపెన్ చేసి చూడలేదు కదా పెద్దబాబు. అవసరం లేదండి. కవర్ ఓపెన్ చేసేది జడ్జి గారే అయినా రిజల్ట్ మాత్రం పెద్దబాబు చెప్పిందే వస్తుంది. మేడం, రీకలెక్ట్ చేసిన డేటా మొత్తం నా మొబైల్లో ఉంది. ఆ వీడియో చూసిన నీలాంబరి అంతు చూస్తాను. అఖిల, వ్యాన్ వస్తుంది. ఇందాక మనం అనుకున్న మాట అమలు చేయండి. ఓకే. ఎస్ మామ్. ఇంకా ఎంతసేపు తిప్పుతారు డాక్టర్? ఎక్కడా ఆపకుండా వ్యాన్ తిరుగుతూ ఉంటే ఎవరికీ డౌట్ రాదు. డ్రైవర్, బండాపు. ఆపకుండా తిరగాలని చెప్పి ఆపేయమంటున్నారంటే మీకు తెలియదు, మీరు ఊరుకోండి. మేడం, డీలు మాట్లాడుకునే రక్త మార్పిడి చేయించుకుంటున్నారు. నా డ్యూటీ నేను చేయాలి కదా. ఓ, ఆ షాడో ఉండే చోటికి తీసుకొచ్చారా? అవును, ఇక్కడికే తీసుకురమ్మన్నారు. ఎక్కడున్నాడా అపరిచితుడు? మీకు సుపరిచితులే. వెళ్ళండి మేడం, బయట ఉన్న గ్లాస్ హౌస్ పైనే ఉంటారు.